హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ బ్రో మూవీ కలెక్షన్స్. బ్రో మూవీ కలెక్షన్స్ ఎలా వచ్చినాయో ఏంటో అన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఇమ్మటి రాంబాబు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్ బ్రో మూవీ కలెక్షన్స్ ఏంటి? బ్రో మూవీ కలెక్షన్స్ ఒక కన్సిడరబుల్ బాగానే చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నప్పుడు కూడా చాలామంది యాంటీగా ప్రచారం చేయడం ద్వారా ఏ కలెక్షన్ నమ్మాలో మనకు అర్థం కావడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే కలెక్షన్ ఏదో 100 కోట్లు వచ్చిందని అనుకున్నారు, అంటే 97.3 ఎంత వచ్చింది అన్నారు. కానీ కొంతమంది అంత రాలేదు అంటున్నారు. రాను రాను గ్రాడ్యువల్గా కలెక్షన్స్ పెరగాలి, కానీ బయట ఉన్న వాళ్ళకి ఏమి తెలుస్తాయి? గూగుల్లో కొట్టాం వచ్చా అంటారు, కానీ గూగుల్లో మనం పెట్టిందే వస్తుంది, ఒరిజినల్స్ మనకు రావు అన్నమాట. కనుక కలెక్షన్స్ జంతర్మంతర మాయాజాలం జరుగుతుంటుంది. దానికి గట్టిగా బేసి నాలాంటి వాడు మాట్లాడకూడదు. ఏంటంటే 100 కోట్లు వస్తాయని చెప్పారు కదా, వచ్చాయా అంటే నా సమాధానం లేదు. ఏంటండి చాలా బ్రహ్మాండంగా కలెక్షన్స్ ఉన్నాయి కదా, మీరేం అంత తక్కువ చెప్తున్నారు అంటే సమాధానం ఉండదన్నమాట. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎస్కేప్ అయ్యే వాళ్ళు చెప్పుకునే మాటలు కానీ మన బోటోళ్ళు చెప్పుకునే మాటలు కాదు. ఎనీవే ఓవరాల్గా పవన్ కళ్యాణ్తో సినిమా, ఆ బ్రో సినిమా మాత్రం గోదావరి కని ఆయన తాలూకు ఆశయం నెరవేరింది. ఈ సినిమాతో గోదావరి కని ఒక మంచి రైటర్గా నిలబడతాడు. డైరెక్షన్ తీసి పక్కన పెడదాం, రైటర్గా నా ఉద్దేశం, మంచి రైటర్గా ఉంటాడని నా ఉద్దేశం. ఈ సినిమా గోదావరి కని చాలా హెల్ప్ అవుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరూ కనబడరు. తర్వాత అనుకోకుండా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసి నెక్స్ట్ లెవెల్ హీరోగా ప్రమోట్ చేద్దాం అనుకున్న సాయి ధర్మతేజ్ కూడా నెక్స్ట్ లెవెల్ హీరో అవుతాడు. కానీ ఇంకా ఆయన ఆరోగ్యాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఎంతే ఉంది, కుదిరి పడలేదు. అది ఈ సినిమా వెనక మనం చెప్పుకోదగ్గ ముఖ్య అవసరాలు. ఇప్పుడు బ్రో సినిమా అవకాశం ఇచ్చారు సార్, ఇంకో సినిమా అవకాశం ఇస్తారంటారా? ఎవరికి? మన డైరెక్టర్ గారికి ఇస్తారండి. ఎందుకంటే బ్రో సినిమాలో నేను గమనించింది ఏంటంటే, కథా వస్తువుని వెరైటీగా చెప్తానుకున్నటువంటి ఆయన తాపత్రయం నాకు నచ్చింది ఒకటి. రెండవది ఏంటంటే, మన పాత సినిమా డైరెక్టర్లాగా హీరో ఎవరైతే ఆ హీరో తాలూకు బాడీ లాంగ్వేజ్ బట్టి, ఇప్పుడు థియేటర్లో ఏళ్ళు కేరింతలు కొడతారంటే కారణం ఏంటంటే ఆ హీరో మీద సన్నివేశాలు చాలా బాగుంటాయి. పూర్వం సినిమాలు చూడండి, ఫైటింగ్ ముందు ఎన్టీ రామారావు వస్తే థియేటర్ దద్దరిల్లిపోయేది, అక్కడ ఎంజీఆర్ వచ్చినా సరే. అంటే బాడీ లాంగ్వేజ్ బట్టి ఎవరి తాలూకు బాడీ లాంగ్వేజ్, ఎవరి తాలూకు మైండ్ సెట్ ఎలాగుంటుందో దాన్ని బట్టి కథ రాసుకునేవారు అన్నమాట. అలాగే గోదావరి కని కూడా కథ రాయబట్టి సినిమా ఇంత సక్సెస్ అయింది. ఈ మామూలుగా మన పవన్ కళ్యాణ్ గారి గెస్ట్ రోల్ అన్నారు సార్ దీంట్లో, కానీ ఫస్ట్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు తప్ప సినిమా అంతా అన్నారు. ఎందుకని అలాగా ప్రచారం వచ్చింది గెస్ట్ రోల్ అని పవన్ కళ్యాణ్ గారి మీద? అంటే గెస్ట్ రోల్ అనే ప్రచారం ముందు చేశారు, కానీ సినిమాలో ఆయన 80% కనిపించాడు. కానీ మొదట అనుకునేది ఏంటంటే నిజంగా గెస్ట్ రోల్ కిందనే చేద్దామని ఆలోచన. సినిమా బాగా వస్తున్న కొద్దీ దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మాత్రం రైటర్ రాసిన దాన్ని బట్టి మొట్టమొదటిసారిగా స్క్రిప్ట్ రూపంలో ఉన్నప్పుడు మాత్రం గెస్ట్ రోల్ లేదు. తర్వాత అనుకోకుండా ఎలా పెరుగుతుంటాయంటే సెట్లో ఆయన డైలాగ్స్కి కానీ, ఆయన క్యారెక్టర్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్కి కానీ వచ్చినటువంటి రెస్పాన్స్ మనకి ఎలా, ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, మీరు చక్కని ప్రశ్నలు వేసి బాగున్నట్టయితే ఒక్కోసారి 2వ వీడియోకి కూడా వెళ్ళిపోతాం, ఒక్కోసారి 3వ వీడియోకి కూడా వెళ్ళిపోతాం అన్నమాట. ఎందుకంటే మనం ముందు కూర్చున్నప్పుడు అనుకోం ఈ వీడియోతో లేచిపోతాం అనుకుంటాం అన్నమాట. అలా కాకుండా ఆ వీడియోని పొడిగించా ఉంటే నీ ప్రశ్నలు బాగున్నాయి, ఇంటర్వ్యూ బాగుంది, ఎపిసోడ్ బాగా వస్తుంది, కానీ పెంచుదాం. అలాగే సినిమాలో కూడా ఆ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కానీ, సన్నివేశాల రూపుదిద్దుకోవడం కానీ అన్నీ బాగుంటే మాత్రం అది ఎన్హాన్స్ చేస్తారు. అలాగే ఎన్హాన్స్ చేసినటువంటి పాత్రే పవన్ కళ్యాణ్ది. దీంట్లో ఒకరిని పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేశారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మన అంబటి రాంబాబు గారిని ఇమిటేట్ చేశారు. అవును, పబ్ సీన్లో అవును, మన పృథ్వీరాజ్ గారు ఇమిటేట్ చేశారు. ఎలా చూసారు సార్, ఎలా అనిపించింది ఆ సీన్? ఇక్కడ అంబటి రాంబాబు గారిని ఇమిటేట్ చేశారు అని అనుకోవడం కంటే, ఒక రైటరు డైరెక్టర్కి ఎలా ఉంటుందంటే దృష్టి, మీరున్నారు కదా
కనుముక్కు తీరంతా బాగుంది, రూపం బాగుంది, మిమ్మల్ని ఏం ట్రోల్ చేయలేము. ఇంకోటి ఉన్నాడు అనుకోండి, ముఖానికి అతికిపోయినట్టు ముక్కున్న, లేకపోతే అవునండి ముక్కున్న కొంత ఇలా మాట్లాడతారు. అంటే ఏంటి, ఆడ్ ఎక్స్ప్రెషన్స్ ఏదైనా ఉన్నట్టయితే, వింత పోకడలు ఉన్నట్టయితే, దాన్ని మనం ఆ క్యారెక్టరైజేషన్ పట్టుకొని మనం చూపిస్తే జనంలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే అంబటి రాంబాబు ఏంటంటే ఆయన తెల్లటి గడ్డం, తెల్లటి జుత్తు, అంటే ఒక సీనియర్ సిటిజన్ పోలికలతో ఆయనే మార్చుకున్నాడు. ఎందుకంటే అంబటి రాంబాబు మీద వచ్చినటువంటి కొంచెం నిందలు కదా, సుకన్య, సంజన వీళ్ళందరూ ఉన్నారు కదా, అయ్యయ్యో నిన్ను అట్లాంటి కాదని నేను చాలా వయోవృద్ధుణ్ణి అని చెప్పుకోవడం కోసం ఆ నలుపు రంగు తీసి తెలుపు రంగు పెట్టుకున్నాడు. అక్కడితో సాటిస్ఫై అవ్వచ్చు కదా. మళ్ళీ సంక్రాంతి సంబరాలు అయినప్పుడేమో ఈ తెలుపు రంగు గడ్డం పెట్టుకుని, తెలుపు రంగు జుత్తు పెట్టుకొని, టైట్ టీ షర్ట్ వేసుకొని డ్యాన్స్ చేశాడు. అది వింతగా లేదా మరి? అంటే జుత్తు పడిపోయింది, గడ్డం పండిపోయింది, బట్ టీ షర్ట్ ఉంది, హాఫ్ నెక్కర్ ఉంది కనుక అది చూడడానికి మనకి ఎలా ఉంటుందంటే వింతగా ఉంది. కనుక ఆ పృథ్వీరాజ్ కపూర్ చేతేమో దాన్ని ఇమిటేషన్ చేయించారు కొంతవరకును. దీన్ని మనం స్పోర్టివ్గా తీసుకోవాలి, కానీ ఏదో దీనివల్ల అంబటి రాంబాబు తాలూకు రాజకీయ జీవితం స్వస్తి పలికినట్టుగా వారు ఫీల్ అవ్వకూడదు. పవన్ కళ్యాణ్ గారికి బాగా ఇష్టమేమో సార్, అందుకనే చేయించారేమో. సరదాగా ఆ క్యారెక్టర్ సరదాగా ఉంది. దాన్ని చూడు ఆ థియేటర్లో అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువల్ల దాన్ని ఎవరు వీళ్ళు అంటారు, దానికి వీళ్ళు కూడా ఇంకెవరో చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేయటం లేదా, అలా పవన్ కళ్యాణ్ దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్ని కూడా ఇమిటేట్ చేస్తారు. సినిమా అంటే అది, సినిమా అంటే జనాకర్షణగా ఉన్నటువంటి సన్నివేశాలని రూపకల్పన చేయడమే మంచి సినిమా స్క్రిప్ట్. అదే చేశాడు సముద్రగని. భగత్ సింగ్ సినిమా ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్? భగత్ సింగ్ తిరుగులేదండి. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ బాగా బాడీ లాంగ్వేజ్కి ఉపయోగపడే సినిమా భగత్ సింగ్. ఇది కూడా ఒక రాజకీయంగా రాజకీయం, నా భక్తు రాజకీయం. ఈ సినిమాలు భగత్ సింగ్ కానీ ఎన్ని ఉన్నాయంటే రాజకీయంగా లబ్ధి చేకూరడానికి, తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడే సినిమాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావుని తీసుకుందాం. ఏం చేశాడు? నా దేశం, చండశాసనుడు, మీద చంద్రకాంత్, సర్దార్ పాపారాయుడు, బొబ్బులి పులి, ఇవన్నీ కూడా స్టోరీ అండ్ రాజకీయం బేస్డే కదా. ఈ సినిమాలన్నీ వెరసి గొప్ప నాయకుని చేశాయి. ఆ సినిమా తాలూకు ఇంపాక్ట్తోని జనాల మధ్యకి వెళ్ళాడు, జనాల తాలూకు మెప్పు పొందాడు. చివరికి ప్రపంచవ్యాప్తంగా ఏ లీడర్ కూడా సాధించలేనటువంటి విషయాన్ని 9 మాసాల్లో ప్రజల మనసు దోచుకొని గవర్నమెంట్ ఫామ్ చేశాడు. ఇంకంతకంటే అద్భుతమైన శక్తి ఎవరుంటారు చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.